హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. మామయ్య గారి కోసం టీ పెట్టేసి పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ పనులు ఫాస్ట్గా చేసేసుకొని రెడీ అయిపోయి బయటికి వెళ్ళాలి. ఈరోజు ఎక్కడికి నేనంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. విమెన్స్ డే సెలబ్రేషన్స్కి అనమాట. చిన్న ఫెలిసిటేషన్ ఉందని నన్ను ఇన్వైట్ చేశారు. సో దానికోసమనే వెళ్ళాలన్నమాట. సో దానికి రెడీ అవ్వాలి. ముందు స్నాక్స్ అయ్యి ప్రిపేర్ చేసి ఈవినింగ్ అన్నారన్నమాట 5:30కి అలాగా. సో అందుకని ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్దాము అని అనుకున్నా. అండ్ ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. బ్రెడ్ చూస్ చేసుకునేటప్పుడు వైట్ బ్రెడ్ అస్సలు తీసుకోకపోవడమే మంచిది. మైదా ఏది ఉన్నా సరే అది అవాయిడ్ చేయడం మంచిది. కాబట్టి హోల్ వీట్ బ్రెడ్ కానీ అట్లా నో మైదా అని మెన్షన్ చేస్తున్న బ్రెడ్ తీసుకోవడం బెటర్ అనమాట. నేను ఇప్పుడు తీసుకున్నది కూడా అంతే, నో మైదా, నో రిఫైండ్ ఆయిల్, నో ట్రాన్స్ ఫ్యాట్స్ బ్రెడ్. సో అది అండ్ ఎగ్స్ ఆమ్లెట్ వేసేస్తా. దానిలో చీజ్ స్లైస్ పెట్టేసి ఇచ్చేస్తే పిల్లలకి బ్రెడ్ టోస్ట్ చేసేసి మంచిగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కావాలంటే సాస్తో కూడా డిప్ చేసుకోవచ్చు, కానీ సాస్ అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పి నేను ఆమ్లెట్ వేసేటప్పుడే ఉప్పు కారం వేసేసి దానిపైన ఆరిగానో ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ అవి వేసేస్తా. కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా సాస్ కూడా అవసరం ఉండదు, చీజ్ కూడా ఉంటుంది కాబట్టి. వీలైనంత ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే చీజ్ కాదులేండి, చీజ్ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్డే, బట్ చీజ్ కాకుండా మిగతా వీలైనంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అందుకే సాస్ని కూడా ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నా. ఇప్పుడే అందరి టీలు స్నాక్స్ అయిపోయినాయిలేండి. అందరి టీలు అంటే ఏం లేదులేండి, మావయ్య గారు తాగుతారు. పిల్లల కోసం స్నాక్స్ అవి కూడా చేసి ఇచ్చేసాను. అండ్ ఈ రోజు విమెన్స్ డే సెలబ్రేషన్ అని మనల్ని ఇన్వైట్ చేశారని మీకు షేర్ చేశాను కదా. సో దానికోసమే ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోదాం అనుకుంటున్నాను. సో ఫేస్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. మొన్ననే ఒక పెద్ద పింపుల్ వచ్చి ఇక్కడ తగ్గింది అనమాట. ఎందుకంటే క్లైమేట్ మారుతుంది కదా, దానికి తగ్గట్టుగానే ఫేస్ లో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఏజింగ్ సైన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఓన్లీ పింపుల్స్ అనే కాదండి, లైక్ పిగ్మెంటేషన్, డార్క్ ప్యాచెస్, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇవన్నీ కూడా ఏజింగ్ సైన్స్ కిందకే వస్తాయి అనమాట. మనం ఏజింగ్ సైన్స్ అనగానే ఓన్లీ రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇవే అనుకుంటాం, కానీ పిగ్మెంటేషన్ అనేది కూడా మనకి ఏజింగ్ పెరిగే కొద్దీ, అప్పటి వరకు స్కిన్ పైన ఏముండదు, బట్ ఏజ్ పెరిగే కొద్దీ పిగ్మెంటేషన్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం అది బాగా ముదిరి పెద్దగా అయ్యి మళ్ళీ అంత స్టబన్గా అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా స్టార్టింగ్లోనే దాన్ని మనం కేర్ తీసుకుంటూ ఉంటే మన స్కిన్ ఎక్కువ రోజులు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది ఏదో జస్ట్ పైన ఏదో మనకి డార్క్గా కనిపిస్తుంది అనేది ఉండదు. లోపల అండర్ లైన్ నుంచి మనకి ఆ మెలనిన్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది కదా. సో అందుకని దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకున్నాం అనుకోండి, ప్రాపర్గా కేర్ తీసుకొని దానికి ఏం వాడాలో అవి వాడి ప్రాపర్గా కేర్ తీసుకుంటే అది మనం ఇంకొంచెం డిలే చేయొచ్చు. అండ్ అంత స్కిన్ పాడైపోయేంత వరకు కూడా మనం వెయిట్ చేసినట్టుగా ఉండదు అనమాట. ఈ పిగ్మెంటేషన్లు ఇవన్నీ కూడా రకరకాల రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఫలానా ఈ రీజన్ అనే ఏం లేదు, రకరకాల రీజన్స్, స్ట్రెస్ కావచ్చు, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఇంకా మన లేడీస్కి ఒకటా రెండా చెప్పండి, ఇన్ని లిస్ట్ ఉంటాయి అనమాట. సో అందుకని ఏ కారణంతో అయినా అది రావచ్చు. కాకపోతే దానికి తగ్గట్టుగా మనం కేర్ తీసుకోవాలి. ఏం వాడాలి ఏంటి మనకు తెలియకపోతే యు ఆల్ నో క్యూర్ స్కిన్ యాప్ యూజ్ చేయొచ్చు. క్యూర్ స్కిన్లో ఏంటంటే మనకి దాంట్లో మన ఫొటోస్ అప్లోడ్ చేయడం ద్వారా ఏఐ ద్వారా మన స్కిన్లోని కన్సర్న్స్ అన్నిటికీ ప్రాపర్ కిట్ డర్మటాలజిస్ట్లు ఎలా అయితే సజెస్ట్ చేస్తారో సేమ్ అలాగే స్కిన్ కోసమే కాకుండా ఇప్పుడు హెయిర్ కోసం కూడా మనం క్యూర్ స్కిన్ అయితే ఆప్ చేసుకోవచ్చు. క్యూర్ స్కిన్ అందుకే ఇప్పుడు క్యూర్ యాప్గా మారిందండి. క్యూర్ స్కిన్ పేరుని ఇప్పుడు క్యూర్ యాప్గా మార్చారు. ఎందుకంటే మీ ఓన్లీ జస్ట్ ఫేసే కాకుండా మన హెయిర్ కూడా మనకు అక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సేమ్ ఫేస్కి ఎలా అయితే మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తామో సేమ్ అలాగే హెయిర్కి సంబంధించి మీకు బాల్డ్నెస్ కానివ్వండి, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఇట్లాంటి హెయిర్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అందులో కూడా మనకి పర్సనలైజ్డ్ కిట్ అయితే వస్తుంది అనమాట. అందులో కూడా ఫొటోస్ అప్లోడ్ చేయడం ద్వారా మీకు డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు ఏం చేయొచ్చు ఏంటి అనేది, ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు. సో స్కిన్కి మాత్రమే కాకుండా హెయిర్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని క్యూర్ యాప్గా పేరు మార్చారనమాట. మీరు ఎక్కడ ప్లే స్టోర్లో చూసినా ఎక్కడైనా సరే క్యూర్ యాప్గా దీన్ని పేరు అయితే చేంజ్ అయింది. సో మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను, అది యూజ్ చేస్తే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట మీ పర్సనలైజ్డ్ కిట్ పైన. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుని ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రెడీ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. డే టైంలో బయటకు వెళ్తున్నాం అనుకోండి, మాయిశ్చరైజింగ్తో పాటు సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో నేనైతే ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, ఎలాగో ఈవినింగ్ కాబట్టి. అదే మార్నింగ్ టైం వెళ్తున్నా అనుకోండి, నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తాను అనమాట. ఇవన్నీ నాకు కిట్లోనే వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోవడానికి ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి కదా నా స్కిన్ని.
సో బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో ఇదేంటంటే స్కిన్ని సాఫ్ట్ అండ్ సపల్గా చేస్తుంది. నెక్స్ట్ నేను మేకప్ వేసుకొని రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసి ఉంచుతుంది అన్నమాట. లేకపోతే డ్రై ఉందనుకోండి స్కిన్, మనం చేసుకున్న ఏదైనా సరే కేకీగా ప్యాచీగా అలా కనిపిస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద శారీ, నేను ఈ మంగళగిరి పట్టు శారీ కట్టుకుందాం అనుకుంటున్నానండి. ఇదైతే మంచిగా డీసెంట్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది. అండ్ శారీ చూసారు కదా మీరు, ఓన్లీ కలరే డామినేటింగ్ ఉంటుంది కానీ దీనిపైన అంతా చాలా డిజైన్లు అలాంటి ఏం లేకుండా మొత్తం ప్లెయిన్ శారీ. ఇది ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి. ఈ శారీ నేను తీసుకొని కూడా 2 years అవుతుందండి. సఖీలో తీసుకున్నాను విజయవాడలో. సో ఇదిగోండి ఈ శారీ కట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, అండ్ ఐ లవ్ దిస్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఏంటంటే నేను బ్లౌజ్ ఇదే కలరో లేకపోతే దీనిలోదో స్టిచ్ చేయించకుండా డిఫరెంట్గా పేర్ చేశాను. ఇంతకుముందు కూడా కట్టుకున్న అది అంటే ఎప్పుడో కట్టుకున్నాను కదా అప్పట్లో బుట్టు లాగా, ఈ మధ్యకాలంలో కట్టుకోలేదులేండి. దీనికి ఏంటంటే ఇది మంచి బ్రైట్ కలర్ కదా, సో అందుకని లైట్ కలర్ బ్లౌజ్ తోటి ఇలా పేర్ చేశాను అనమాట. సో ఇదేంటంటే ఇలా లైట్ కలర్ పైన అంతా కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం. ఇదిగోండి ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది నెట్ పైన థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. దానికి మనం లైనింగ్ వేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఇది మొత్తం పేస్టల్ కలర్స్ తోటి మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఏంటంటే మనం ఏ కలర్ శారీ పైకి పేర్ చేసినా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దీనిపైకి చాలా బాగా సూట్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా. సో అందుకని ఇలాగే కుట్టించుకుందాం, ఇదే వేసుకుందాం అనుకున్నాను ఈ బ్లౌజ్ తోటే. ఈ బ్లౌజ్ నేను మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నా అండి. ఈ మెటీరియల్ 1 meter 1000 rupees అలా ఉందనమాట. ఇది కూడా అంతే, విజయవాడ సఖీలోనే తీసుకున్నా అనమాట. ఇలాగా ఈ శారీ అనుకున్నా. అండ్ జ్యువెలరీ కూడా మై రీసెంట్ ఫేవరెట్ పర్చేజ్, అన్నిటికీ ఇదే పెట్టేస్తున్నాను నేను. ఇది నా 2 gram కంటే మోడల్ ఉంది కదండి, ఇది పీజేఈలో తీసుకున్నా కదా పన్నాలో. సో ఈ నెక్లెస్ పెట్టుకొని సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. చలో ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోయి ఎలా రెడీ అయ్యానో మీకు షేర్ చేస్తాను. కమ్ సుట్టడా, నేనైతే రెడీ అయిపోయాను. సింపుల్గా ఈ మంగళగిరి పట్టు శారీ ఉంటుంది కదండి, అదే కట్టేసుకున్నాను అనమాట. చాలా లైట్ వెయిట్, భలే కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీస్ అయితే. దీనికి నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను కదా, అంటే సేమ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనము, బట్ ఇలాగా లైట్ కలర్ బ్లౌజ్ తోటి ఇది ఇలా పేర్ చేసుకున్నాం అంటే డార్క్ అండ్ లైట్ కలర్ కాంట్రాస్ట్ లో బాగుంటుంది. కొంచెం ట్రెండీగా కూడా కనిపిస్తుంది, ట్రెడిషనల్ శారీ కదా అన్నట్టుగా ఇట్లా సెట్ చేసుకున్నాను కదా. సో ఈ శారీ డ్రెస్ చేసుకున్నా. అండ్ జ్యువెలరీ కూడా ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. ఇది రీసెంట్ గా తీసుకున్నాను కదా నేను పీజేఈలో, 2 grams లో వచ్చింది కదా. సో ఈ నెక్లెస్ వేసుకున్నా అండ్ చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, వాచ్ అండ్ బ్యాంగిల్స్. దట్స్ ఇట్. సింపుల్ గా రెడీ అయ్యా. హెయిర్ స్టైల్ కూడా సింపుల్ గానే ఉంచాను, జస్ట్ కొద్దిగా పఫ్ పెట్టుకొని హైట్ అండ్ పోనీ తీసుకున్నా, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. అక్కడ ఎలా జరుగుద్దో ఏంటో నాకైతే ఏ ఐడియా లేదు, పెద్ద క్వశ్చన్ మార్క్. లెట్స్ గో, వెళ్ళి చూద్దాము ఏం జరుగుతుంది ఏంటి అని. సో రెడీ అయితే అయిపోయాయి కాబట్టి ఒక 4 photos దిగేసి వెళ్ళిపోదాం పదండి. సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. కలర్ చూసారు కదా, సచ్ ఏ బ్యూటిఫుల్ కలర్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. జనరల్గా ఎక్కువ హడావిడి ఉంటే శారీస్ నచ్చుతూ ఉంటాయి, బట్ ఇది కలర్ చూసే పడిపోయాయి అనమాట. సో అఫ్ కోర్స్ ప్యూర్ పట్టు కాబట్టి క్లాత్ చాలా లైట్గా చాలా చాలా బాగుంటుంది. మంగళగిరి పట్టు శారీ అయితే ఒక్కటన్నా ఉండాల్సిందే అనిపిస్తుంది నాకు ప్రతి ఒక్కరికి. దీనిలో చాలా ప్యాటర్న్స్ కూడా వస్తున్నాయి కదా. దీనికి ఓన్లీ చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది అనమాట, అంతే. అది కూడా సన్న 2 lines లాగా. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. పిల్లల చేత ఫొటోస్ అయితే కొన్ని క్లిక్ చేయించుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ అయితే కాస్మోస్ బ్యాంక్ లో జరుగుతుందండి. సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ అంతా రెడీ చేసి ఉంచారనమాట. నాతో పాటు ఇంకొక 10 members లేడీస్ ఉన్నారు. నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాను. 3.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా చిన్న ప్రపంచంలో నేను ఏం చేస్తా ఏంటి అన్నదే అందులో చూపిస్తూ ఉంటాను. ఆమె లైఫ్ స్టైల్ బ్లాగర్ అనమాట. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేనేం చేస్తా అని. సో విమెన్ గురించి మాట్లాడే ముందు నేను నా గురించి మాట్లాడితే బాగుంటుందని జస్ట్ నా ఇంట్రొడక్షన్ అనమాట. ఆమె హౌస్ వైఫ్ చెప్పాలంటే, 2 పిల్లలు, దే ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ రైట్ నౌ, చదువుకుంటున్నారు ఇద్దరు. అంత భారీ లైఫ్ అంతా అలా సాఫీగా నడిచిపోతుంది అనమాట. అండ్ కమింగ్ టు విమెన్స్ డే, దీనికంటూ ఒక స్పెషల్ డేని డెడికేట్ చేయడం, మనకంటూ ఒక రికగ్నేషన్ ఇవ్వడం, అది చాలా మంచి విషయమే. అందరిలోనూ ఇన్నర్ టాలెంట్స్ ఉంటాయి. అందరూ ఏదో ఒక విధంగా ఫ్యామిలీకో సొసైటీకో కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాము. సో అది రికగ్నైజ్ చేస్తూ ఇట్లా ఒక చిన్న ఫెలిసిటేషన్ అరేంజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ కాస్మోస్ బ్యాంక్. ఇట్లా ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇట్లా చేయడం
మా అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు అఫ్కోర్స్ మీ అందరి తరఫున కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ముందు. Madam, you are the inspiration to all the new youngsters, degree holders. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది నేను ఏ ఫీల్డ్ లేదండి, అన్ని ఫీల్డ్ లో మనం ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాం. నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఇందులో 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 అని, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం అన్ని చోట్ల ఉన్నాము. సో విల్ రాక్. ఇంకా ఫ్యూచర్ లో కూడా మన ఫ్యామిలీస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ, మన కిడ్స్ ని ఇంకా మనమే ఒక రోల్ మోడల్ గా ఉంటూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఇంకా ఒక బెటర్ సొసైటీని ఫార్మ్ చేయడానికి మనందరం వంతు కృషి మనం చేద్దాము. సో దట్స్ ఇట్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ విమెన్స్ డే ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కి నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ గారు కూడా వచ్చారనమాట. వారి చేతుల మీదుగా అంతా ప్రోగ్రామ్ అంతా కూడా జరిగింది, చాలా బాగా జరిగింది. ఒక 10 మెంబర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట. ఇలాగ ఒక 10 మంది లేడీస్ ని రికగ్నైజ్ చేసి, అది కూడా కాస్మోస్ కస్టమర్స్ లేడీ కస్టమర్స్ అనమాట మేమంతా కూడాను. సో అందులో ఎంటర్ప్రీనర్స్ ని ఇలాగా విమెన్స్ డే సందర్భంగా చిన్న ఫెలిసిటేషన్ ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్రడక్షన్ అవసరం లేదు, గుర్తుపట్టే ఉంటారు. నాచారం వాసులందరికీ తెలుసు, శాంతి సాయిజన్ శేఖర్ గారు. థ్యాంక్ యూ అండి, హ్యాపీ విమెన్స్ డే. మీరు కూడా చెప్పండి ఒకసారి హ్యాపీ విమెన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ అండి. అండ్ ఈయన శాంతి గారి హస్బెండ్ సాయిజన్ శేఖర్ గారు అనమాట. సో అందరికీ కూడా ఫెలిసిటేషన్ చాలా బాగా జరిగింది. బ్యాంక్ వాళ్ళంతా కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈయన బ్యాంక్ మేనేజర్ అనమాట, రవికుమార్ గారు. ఈయనే అంతా అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి అంతా చేసింది. సో అలాగే మాకు తర్వాత ఫెలిసిటేషన్ అది అయ్యి స్నాక్స్ అంతా అయిన తర్వాత ఒక కేక్ తెప్పించి మా అందరి చేత కేక్ కటింగ్ కూడా చేయించారు. మా వారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారండి, ఆయన సంపాదించే రూపాయి విలువ రూపాయి, నేను సంపాదించే రూపాయి విలువ 10 రూపాయలు అని చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే ఆయన మార్నింగ్ లేచేసరికి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీగా ఉంటుంది, లంచ్ అంతా రెడీగా ఉంటుంది, బాక్స్ ప్యాక్ చేసి బట్టలన్నీ ఉతికి ఐరన్ చేసి ఉంటాయి. సో నేను రెడీ అవుతా, టిఫిన్ తింటా, డ్రెస్ వేసుకుంటా, ఆఫీస్కి వెళ్తా, మళ్ళీ ఈవినింగ్ వస్తా, డిన్నర్ రెడీగా ఉంటుంది, ఫ్రెష్ అవుతా, డిన్నర్ వేస్తా, ఇలా నా పనులు నేను చూసుకుంటా, పండుకుంటా. అదే నువ్వు అలా కాదు, ఇంట్లో పనులు చేసుకుంటూ, వంట చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఎవ్రీథింగ్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ స్టిల్ యు ఆర్ ఎర్నింగ్ అని అంటే నువ్వు సంపాదించే రూపాయి విలువ 10 రూపాయలతో సమానం అని అంటూ ఉంటారనమాట. సో నా మాట విన్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వాట్ వీ వాంట్ అని మనకు ఒక అప్రిసియేషన్, మళ్ళీ మన ఇంట్లో వాళ్ళు గుర్తించాలి మనం చేసే ఎఫర్ట్స్ని, మనం పెట్టే ఎఫర్ట్స్ని అని అనుకుంటాం కదా. సో అలాగా మా వారు ఆ మాట అన్న ప్రతిసారి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి ఒక్క లేడీ కూడా అలాగే ఎంటర్ప్రెన్యూర్, వాళ్ళ ఇంటిని ఫ్యామిలీని అన్నీ మేనేజ్ చేసుకుంటూ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ టు ఎర్న్. సో కట్ చేస్తే ఇంటికి వచ్చేసారండి. ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగింది, అందరినీ మంచిగా ఫెలిసిటేట్ చేశారు, గిఫ్ట్ ఇచ్చారు అండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారన్నమాట. అండ్ స్నాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు, కేక్ కటింగ్ చేశాము, అంతా కూడా చాలా బాగా జరిగింది. అందరూ కూడా మాట్లాడారు, నేను కూడా ఏదో కొంచెం మాట్లాడాను. అండ్ ఇట్ వాజ్ ఆల్ గుడ్. మంచిగా అనిపించింది అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం, ఇలాగా విమెన్స్ డేని రికగ్నైజ్ చేస్తూ కొంచెం ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కొంతమందికి అట్లా ఫెలిసిటేట్ చేయడం, ఇదంతా కూడా ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా కదా. సో మంచిగా అనిపించింది అనమాట అలా వెళ్ళి కొంచెం అందరినీ కలిసి మాట్లాడి రావడం. సో ఫస్ట్ అయితే ఇంటికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫటాఫట్ మనం ఫ్రెష్ అయిపోదాం. డ్రెస్ మారిపోయింది కానీ ఫేస్ అలాగే ఉంది, చూసారా? గెటప్ అంటే డ్రెస్ ఒకటే చేంజ్ అయింది, మిగతాదంతా అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసా. ఫస్ట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. సో మన రోజంతా ఎంత తిరుగుతాం, ఎక్కడికి వెళ్తాం, ఏంటి అన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి రాగానే మన పనులు మన కోసం వెయిట్ చేస్తుంటాయి. సో ఇట్స్ డిన్నర్ టైం. వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మేము డిన్నర్కి అందరం చపాతీలే తింటాం కాబట్టి చపాతీ పిండి కలిపేసి చపాతీ చేసేస్తున్నాను. సో మా వారు చెప్పింది అప్పుడప్పుడు ఇలాగ నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి అంతా మన పనులు చూసుకొని ఇంటికి రాగానే మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ అందరికీ ఫీడ్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో మా వారు చెప్పింది ఓకే, జస్టిఫైడ్ అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నాట్ జస్ట్ వర్కింగ్ లేడీస్ అండి, హౌస్ వైఫ్ అయినా సరే మనం ఇండైరెక్ట్గా ఎర్న్ చేస్తున్నట్లే. మన ఫ్యామిలీ కోసం మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, అందరినీ టేక్ కేర్
చేసుకుంటాము, అందరి కోసం కుక్ చేసి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇండైరెక్ట్గా మనం ఎర్న్ చేసినట్లే. మనం లేకపోతే అవన్నీ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో చేయించుకోవాల్సి వస్తుంది కదా. సో ఇండైరెక్ట్గా హౌస్ వైఫ్స్ కూడా ఎర్న్ చేస్తున్నట్లే. ఏం చెయ్యట్లేదు అని అంటే బయట నుంచి డబ్బులు రావట్లేదు అన్న మాటే కానీ ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్. హౌస్ వైఫ్కే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంకా వర్కింగ్ లేడీస్ కన్నా వర్క్ చేసి వచ్చింది కదా పర్వాలేదులే అని వదిలేస్తారేమో, కానీ హౌస్ వైఫ్ మాత్రం ఏదైనా పని వదిలేసామనుకోండి, ఇంట్లోనే ఉంటావుగా, ఎందుకు వదిలేసావు, ఎందుకు చేయలేకపోయావు, నీకు టైం దొరకలేదా, ఇలా అంటారనమాట. సో అందుకని ఎక్కువ హౌస్ వైఫ్కే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళే ఎక్కువ ఆన్సరబుల్ కూడా ఉంటారు అని అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి విమెన్స్ డే అయితే చాలా బాగా జరిగిందండి. మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ విమెన్స్ డే అండి. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.